హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఆవు పాలు పసిపిల్లలకు పట్టవచ్చా అని. తల్లిపాలు రావటం లేదు కదా అని, తక్కువగా వస్తున్నాయని, ఇలాంటప్పుడు ఫార్ములా పాలకు బదులుగా ఆవు పాలు పట్టవచ్చా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆవు అంటేనే శ్రేష్టం అనేది మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే ఆవు పాలు కూడా మంచివేననే ఉద్దేశంతో ఇలా అడుగుతారు. కానీ ఆవు పాలు 12 నెలలలోపు పిల్లలకు అస్సలు మంచిది కాదు. వీటిలో అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది. అందుకే బేబీకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. బేబీ అరిగించుకునే కెపాసిటీ కంటే ఎక్కువ ఈ ప్రోటీన్ అనేది బేబీకి వస్తుంది. అలాగే కాదు, ఆవు పాలలో విటమిన్లు అన్నీ కూడా ఉండవు. ఫలితంగా బేబీకి అలర్జీలు, కిడ్నీలపై అధిక ప్రభావం పడుతుంది. గేదె పాలు కూడా 12 నెలల లోపు బేబీస్‌కి వద్దు. ఆవు పాలు, గేదె పాలలో కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి మీ బేబీకి మంచి కంటే కూడా హాని ఎక్కువగా చేస్తాయి. అదే తల్లి పాలలో బేబీ పొట్టకు తేలికగా అరిగే విధంగా మితంగా ప్రోటీన్‌తో పాటు ఐరన్, అలాగే విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. పలుచగా ఉన్నా కూడా ఇన్ని పోషకాలు కలిగిన తల్లిపాలు బిడ్డకు తేలికగా అరిగేలా ఉంటాయి. తల్లిదనంలో ఉండే గొప్పతనం అది. తల్లి అయిన క్షణం నుంచి తల్లిపాలు రెడీ అయ్యి బిడ్డకు తయారుగా ఉండటం. సో, 12 నెలలలోపు బేబీస్‌కి తల్లిపాలు లేదంటే ఫార్ములా పాలు ఇవి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.